ఒక ప్లేట్ పానీపూరి. ఒక ప్లేట్ చాలా? బాగుంటే ఇంకో ప్లేట్ చెప్తా. భయ్యా తోడ ప్యాజ్ డాలో. నాకు తెలుగు వచ్చు. అయినా సరే ప్యాజ్ డాలో. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ చాలన్నా. ఏమీ బాగలేదా? బాగుంది కానీ డబ్బులు తెచ్చుకోవడం మర్చిపోయానన్నా. మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేస్తా. నిన్ను ఇదే ఫస్ట్ టైం చూడటం. ప్రామిస్ ఇచ్చేస్తా. సరే థ్యాంక్స్ అన్నా. 20 రూపీస్ కోసం ఇంటి వరకు వచ్చేస్తావా? ఇంత చీప్ మెంటాలిటీ అనేది. చేంజ్ ఉంచుకో. మసాలా పూరి తీసుకోలేదని వచ్చా. అన్నా అన్న ప్లీజ్ అన్న మసాలా పూరి ఇచ్చి అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. ఏం కావాలమ్మా? అర కేజీ టమాటాలు. ఇంకేం కావాలి? కేజీ ఉల్లిపాయలు. తీసుకోండి. ఎంత అయింది? 300. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎందుకన్నా అంత రేట్ చెప్పు? తొక్కలేరా, దానికేం తెలుస్తుంది? అక్క కాయగూరలు తెచ్చేసాను. ఇంక నీ వంట పని చూసుకో. చేంజ్ ఏది? 300 తీసేసుకున్నాడు. ఏంటివి 300? ఆ పద వెళ్ళి అడుగుదాం. ఇంత వేరేదా ఏంట్రా బాబు, నువ్వు ఎప్పుడు బయటకు రాక అసలు. ఇక నుండి నువ్వు ఇంట్లో పనులు బాగా నేర్చుకో. ఏంట్రా ఇది? దీని చెల్ల ఈ పొటాటో ఎంత? 35. రైతు బజార్ లో 25 కదా, మీరెందుకు ఇంత ఎక్కువ రేట్ కమ్ముతున్నారు? కంప్లైంట్ ఇస్తా. అన్నా అది వస్తుందన్నా, దాంతో జాగ్రత్త అన్నా. టమాటా నలిపినట్టు నలిపేస్తారా అని. రే ఏమండి ఇందాక కొసరు తీసుకోవడం మర్చిపోయారు. ఏంటే కొసరు కూడా మర్చిపోయావు? మీరెంత మంచోళ్ళు. అయితే మళ్ళీ మళ్ళీ రండే. 2 చికెన్ జాయింట్స్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బ్రో. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు మనసులో మాట. ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేసావు. ప్రతిరోజు కలవకపోయినా వారానికి ఒక్కరోజైనా కలిసేవాళ్ళం. అప్పుడప్పుడైతే 3 సార్లు. కానీ కలిసిన ప్రతిసారి నీ ప్రాణం నీ దగ్గర ఉండదు, నాతో ఉంటుంది. ఎందుకే నేనంటే నీకు అంత ప్రేమ? నా కోసం నువ్వు ఎన్నిసార్లు చేస్తావే? ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు ప్రాణం. ఐ లవ్ యూ అశోక్. మరో లడ్డు కావాలా? బేరర్ 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళమంటే ఇలాంటి చీప్ హోటల్ తీసుకొస్తావా? నాకు ఎక్కడా కనిపించలేదురా. ఏమి గుడ్డ? మేడం ఆర్డర్. ఇక్కడ కాస్ట్లీగా ఏముంది? బిల్ ఉంటది. కాస్ట్లీ ఐటమ్ అండి. అన్న బిర్యానీ తెచ్చి అన్న. ఓకే సార్. వీడికి మినిమం 2000 బిల్ చేస్తే గానీ బుద్ధి రాదు. మేడం బిల్. ఎలానో తక్కువే కదా, నువ్వే పే చేయి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. 1432. ఏదో ఫారెన్ నుండి వచ్చినట్టు కటింగ్ లో ఒకటి. అంతుంటే మనకేం తక్కువ. సార్ కార్డ్ డిక్లైన్ అయింది, మనీ లేదనుకుంటా. ఏంటి 1000 రూపాయలైనా లేదా? చీప్ ఫెలో. చీపే కదా, మీరు పే చేసేయండి. ఇస్తాను, నాకేం భయం. అదేంటి నా అకౌంట్ లో డబ్బులు లేవు? ఎవడైనా హ్యాక్ చేశాడా ఏంటి? డబ్బులున్నాయి కదా, మరి ఏమైంది? Because men will be men. Seagram's Imperial Blue Packaged Drinking Water. ఏం కావాలి సార్? ఒక ప్లేట్ చాట్. మీకు? గొడ్డు మాంసం. Marwa. No, Marora. మేము వేసిన బాంబ్స్ కి మీకు భూకంపం వచ్చింది. మేము కూడా బాంబ్ చేస్తాం. తినేటప్పుడు వద్దురా బాబు, నీకు దండం పెడతా. సరే సీజ్ ఫైర్ చేసుకుందాం గానీ మీరు టెర్రరిజం నాపేయాలి. మా దగ్గర ఆటం బాంబు హే, మీ సిటీ మీద వేస్తాం. సిటీలో మీకు సపోర్ట్ చేసే ముస్లిమ్స్ కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా చచ్చిపోతారు. वो सब मेरे को मालूम नहीं है. మా దగ్గర ఆటం బాంబు హే. సీజ్ ఫైర్ చెయ్యాలంటే ఇండియాలో మీరు టెర్రర్ అటాక్స్ ఆపాలి. मेरा पास ఆటం బాంబులు ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ లో చొరబడకూడదు. मेरा पास ఆటం బాంబులు ఉన్నాయి. అయితే మేము ఈ సింధూర్ ఆపరేషన్ ని పాజ్ చేస్తాం. మీరు తగ్గితే మేము అటాక్స్ ఆపుతాం, లేకపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. मेरा पास ఆటం బాంబు హే. ఏదో ఒకటి సావరా బాబు. రే तेरा पास బాంబు హై, పానీ నై? नहीं है. పుచ్చకాయలమ్మా పుచ్చకాయలు. అన్నా పుచ్చకాయ ఎంత?
ఇంత రేట్ ఎంత? కేజీ 20 రూపాయలు. 2 రూపాయలకి వస్తుందా? అది అక్కడ పెట్టి తిన్నగిల్లు వస్తుంది. పుచ్చకాయలమ్మా, పుచ్చకాయలు, ఎర్రని పుచ్చకాయలు. పచ్చగుంటే ఎర్రగున్నాయంటావేంటి? ఏ ఊరు మంది? గుంటపల్లి. మీ ఊర్లో నువ్వు ఒక్కడవేనా, అందరూ ఇంతేనా? లోపల రా ఉండేది ఎరుపు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక పుచ్చకేక్ ఒకటే కవరా, ఇంకోటి ఇవ్వు. నీకు పుచ్చకాయ కావాలా, కవర్ కావాలా? ఎలా? దేవుడా నువ్వే కాపాడాలి. ఒక్క పుచ్చకాయ అయినా అమ్ముడుకు పోలేదు. నా వ్యాపారం పోయేలా ఉంది దేవుడా. నువ్వు నోటి దోల తగ్గించుకోవాలి భక్త. స్వామి, అలానే కస్టమర్ ఏం చెప్తే దానికి అవునానాలి. వాళ్ళ దగ్గర నువ్వు మోసపోయినట్టు నటించాలి. అన్నా పచ్చ పుచ్చకాయలు ఉన్నాయా? ఇవన్నీ అవే అన్నా, తీసుకో. ఎన్ని కవర్లు కావాలంటే అన్ని కవర్లు తీసుకో అన్నా. తీసుకో తీసుకో. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కేజీ 200 అమ్మా. 20కి వస్తుందా? తీసుకోండి తీసుకోండి. పాపం తింగరోడు మోసపోయాడు. అమ్మయ్యా, పుచ్చకాయలన్నీ అమ్మేశాం, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మొబైల్ ఆన్ అవ్వడం లేదు. వచ్చిండా సైంటిస్ట్? ఏమై ఉంటది? డిస్ప్లే పోయిందండి. సరే రిపేర్ చేసేయండి. ఎంత అవుతుంది? బయట వాళ్ళకైతే 2000. మీరు అందంగా ఉన్నారు కాబట్టి 1000కి చేసేద్దాం. పక్క షాప్ లో అయితే 500కే చేస్తారు కదా. సరే అక్కడే చేసుకోండి. పాప చాలా ఇంటెలిజెంట్. మొబైల్ రిపేర్ చేస్తారా? ఇది ఎవరు చేయలేరండి. ఒకరు చేసిన ఇది 5000 అవుతుందండి. పక్క షాప్ లో అడగండి, అయిపోతుంది. మొబైల్ రిపేర్ చేసేద్దామండి. వావ్, మీరు చేస్తారా? యూట్యూబ్ లో నేర్చుకుని చేసాడమే. నమస్కారం రా బాబు. ఎక్స్క్యూజ్ మీ, రిపేర్ చేసేయండి. చేసేద్దాం. మీరెంత మంచివారు. మనుషులు మంచోడ్రా. మనిషి అంటేనే మంచోడు. ఏంటంటే మీరు ఎంత యాటిట్యూడ్ చూపించినా కోపం రాలేదు. కోపం ఎందుకండి? ఫ్లాష్ బ్యాక్. రే కుమారు, నీ దగ్గరికి ఒక అమ్మాయి వస్తది. సెట్ చేసుకోనా? డబ్బులు ఎంత ఇస్తానన్నా సరే ఫోన్ రిపేర్ చేయకు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అరే పవన్, నీ దగ్గరకు ఒక అమ్మాయి వస్తది. డబ్బులు ఎంత ఇస్తానన్నా సరే ఫోన్ రిపేర్ చేయకు. ఓకేరా. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారా గానీ అదృష్టవంతురండి. రమ్య, నేను జిమ్కి వెళ్తున్నా తెలుసా? గ్యాప్ కావాలా? అశోక్ వదిలే అశోక్, ఆ ఎదువులతో నీకెందుకు, పద వెళ్ళిపోదాం. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. నీకు చెప్పానా, ఆ ఎదవలతో నీకెందుకు, కోపి పోతే పోయింది, పద వెళ్ళిపోదాం. ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతావు అశోక్? సరే బాయ్. ముందుంది ముసళ్ళ పండగ అని. కుమార్ ఫోన్ లేదురా. అరే నాది కూడా లేదురా. అమ్మో, ఎలా అయినా తప్పించుకోవాలి. రే, అమ్మని ప్రేమించాలరా. పొద్దున్న ఇప్పటి వరకు ఎక్కడ తిరుగుతున్నావు? వామ్మో, చేతిలో చాకుంది. చదువుకోవడానికి వెళ్ళానమ్మా. సరేగా నా గ్యాస్ సిలిండర్ లోపల పెట్టు. అది మొయ్యాలంటే బలం కావాలి. ముందు అన్నం పెట్టు. అయితే ఉల్లిపాయలు కొయ్యు, నేను ఇల్లు అన్నం ఊరుస్తా. అది కొయ్యలేను, కోసి ఏడుపు వస్తుంది. నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. హాయ్ శివజ్యోతి. అమ్మా, నా ఫ్రెండ్ వచ్చింది. అమ్మా, సిలిండర్ ఎక్కడుంది? అమ్మా, నువ్వు వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చో. కొంచెం కాలెత్తండి, తుడవడానికండి. సరే. అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఉల్లిపాయలకు వస్తా. అమ్మా, ఉల్లిపాయలు తరిగేసా. రమ్య, నువ్వు వచ్చిన పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. సరే ఆంటీ. శివజ్యోతి, మీ ఫ్రెండ్ ఒకసారి పిలు. సరే అమ్మా. హే, మెల్లగా మెల్లగా దిగు. ఎందుకు రమ్మన్నావు? నాకు మంచి సంబంధం వచ్చిందిరా. అబ్బాయిది రైల్వే జాబ్, నెలకి 60,000 శాలరీ. ఇంకా లైఫ్ సెటిల్ అయిపోద్ది. మరి మన సంగతి ఏంటి? నిన్ను చేసుకొని ఎలా సుఖపడతా? లైఫ్ లో ఏదైనా సాధించే అశోక్, అప్పుడే నీతో ఎవరైనా ఉంటారు. ఒక 2 years టైం ఇవ్వు రమ్య, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. సరే. ఎందుకురా ఇంత పైకి రమ్మన్నావు? అవును, ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైంది? సారీ రమ్య, ఎగ్జామ్ మళ్ళీ ఫెయిల్ అయ్యా. నీకు టైం వేస్ట్ చేసా. ఎవరైనా సక్సెస్ అయిన పర్సన్ని చూసి పెళ్లి చేసుకో. మా ఇంట్లో నిన్ను ఒప్పుకోరు. పద లేచిపోదాం. రమ్య, నన్ను క్షమిస్తావా? నేను నీకు ఒక అబద్ధం చెప్పా. ఏంటి? నేను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. పదరా, మా ఇంటికి ఇప్పుడే వెళ్ళి ఒప్పించేద్దాం. అమ్మా, అశోక్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది.
మీరు ఏమిట్లో? అర్థం కాలేదు. మీదే కాస్ట్? గతం కో